అందరికి నమస్కారం అండి। ఈరోజు నార్పల మండల కేంద్రంలో పురాతన శ్రీ వినాయక స్వామి దేవాలయ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు దేవాలయాన్ని విజిట్ చేయడం జరిగింది। ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు దాదాపు ఒక 6 నెలల నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవాలయాల అభివృద్ధిని చాలా ఒక సంకల్పంతో హిందూ ధర్మాన్ని కాపాడుతూ ఈ రోజు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలని చూస్తూ ఈ రోజు మండల కేంద్రంలో దాదాపు 500 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వినాయక స్వామి దేవాలయాన్ని అభివృద్ధిని చేయాలనే ఒక సంకల్పంతో కమిటీ సభ్యులు అందరూ కూడా దాదాపు 3.5 సెంట్ని కూడా ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ మొత్తము 6.6 సెంట్లని ఈ రోజు దేవాలయం కోసము అదనంగా 14 లక్షల రూపాయలు స్వచ్ఛందంగా ఈ కమిటీ సభ్యులందరూ కూడా సేకరించి ఈ రోజు దేవాలయం కోసము వాళ్ళు ఆ భూమిని కేటాయిస్తూ మనకి తెలియజేయడం జరిగింది। ఎండోన్మెంట్ సపోర్ట్ కింద కూడా ఈ రోజు ఒక మీటింగ్ కూడా తీసుకోవడం జరిగింది। వినాయక స్వామి దేవాలయాన్ని సందర్శించాము। ఎంతో పురాతనమైన దేవాలయం, దాదాపు కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాము। దీన్ని అభివృద్ధిని చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ని కూడా ఇక్కడ వచ్చి పరిశీలించారు। దాన్ని తగినటువంటి నివేదికను కూడా మనము చూసాము। ఒక స్కెచ్ ప్రకారంగా దాదాపు CGF ఫండ్ కింద అంటే 20%లో మనం పెట్టుకుంటే 80% మీద వాళ్ళు స్కీమ్ తరఫున మనకి ఆర్థిక సహాయం అందించే విధంగా ఈ రోజు దేవాలయ అభివృద్ధి స్కీమ్ని మనం చూస్తూ ఉన్నాం। నియోజకవర్గంలో కూడా ఎల్లనూరులో సిరివరము, పుట్లూరులో, సూరేపల్లిలో కూడా మనము ఈ స్కీమ్ ద్వారా మనము దేవాలయ అభివృద్ధి కోసము ఇలా 2 శాంక్షన్ చేయించుకోవడం జరిగింది। అందులో భాగంగా నార్పల మండల కేంద్రంలో కూడా ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి వినాయక స్వామి దేవాలయాన్ని కూడా స్థానికంగా ఉన్నటువంటి భక్తులు కానీ ప్రజలు కానీ చాలా కోరడం జరిగింది। ఇక్కడ ఉన్నటువంటి నమ్మకంని దృష్టిలో పెట్టుకొని అలాగే రానున్న తరానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇక్కడ అన్యప్రాంతం కాకుండా దేవాలయ అభివృద్ధి చేయాలి అనే ఒక ముఖ్య సంకల్పంతో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి సహకారంతో ఎంతో అభివృద్ధి చేసే కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నాం। అందులో భాగంగా ఈరోజు కమిటీ మీటింగ్ జరిగింది। దీని నివేదికను మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఖచ్చితంగా ఇక్కడ ఎంతో కష్టపడి ఈరోజు వాళ్ళ పనులన్నీ మానుకొని కమిటీ సభ్యులు కూడా అంటే ఒక్కొక్కరు ఉన్నటువంటి కమిటీ సభ్యులు స్థానికంగా కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే జీవనోపాధి చేస్తూ అంటే వాళ్ళ వృత్తులు ఒకరు టీచర్ కానీ, డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాలమైన వృత్తుల్లో ఉన్నటువంటి కమిటీ సభ్యులు కేవలం దేవాలయ అభివృద్ధి కోసం ఈరోజు ఇన్ని లక్షల రూపాయలు వాళ్ళు సేకరించి ప్రజలకి ఈరోజు మంచి దేవాలయాన్ని అందించాలని ఈరోజు ఒక సంకల్పంతో ఈరోజు మంచి కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం। ఖచ్చితంగా ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళకి ఈ సరిపడా వాళ్ళకు అవసరమైనటువంటి సహాయం కూడా అందుతుందని నేను స్వయంగా మినిస్టర్ గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది। ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో మనం చూసాం దేవాలయాలను ఆక్రమించడాలు, ఎక్కడ అసాంఘిక కార్యక్రమాలకి నాంది పలకడాలు, ఎక్కడా కూడా దేవాలయాల్ని కాపాడలేని పరిస్థితి, రథాలు కాలిపోయే పరిస్థితి, అలాగే విగ్రహాలను ధ్వంసం చేసే పరిస్థితుల్ని మనం చూసాం। ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హిందూ ధర్మాన్ని కాపాడుతూ ఈరోజు మనకున్నటువంటి సంస్కృతిని ఈరోజు మనం ముందుకు తీసుకెళ్ళి అన్యక్రాంతం అయిపోతున్నటువంటి దేవాలయాలని అలా పురాతనంగా ఉన్నటువంటి పాడుపడిపోయి బిల్డింగ్ కూలిపోయేటువంటి పురాతనమైన దేవాలయాల్ని ఈరోజు మనం పునరుద్ధరించి వాళ్ళకు మంచి వాళ్ళ కొత్తగా వాళ్ళకి దేవాలయాలని కట్టించే విధంగా కూడా సెంట్రల్ నిధుల నుంచి అయినా స్టేట్ నిధుల నుంచి అయినా స్కీమ్ని ప్రొవైడ్ చేసి ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్నాము। దాదాపు ఈ స్థలము ఇంకా ఉన్న స్థలము ఏదైతే 3 సెంట్లు ఉందో ఇంకా 3.5 సెంట్ని వాళ్ళు తీసుకోవడము, దాదాపు 6.6 సెంట్ల వరకు కూడా ఈరోజు ఎండోన్మెంట్ ఆఫీసర్లకి ఆ పత్రాలని కూడా అందచేయడం జరిగింది।
సరైనటువంటి నివేదికను కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే దాదాపు ఈ కమిటీ సభ్యులు స్థానికంగా ఉన్నటువంటి భక్తుల నుంచి, అలాగే ప్రజల నుంచి, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే స్వామివారిని నమ్మి కొన్ని సంవత్సరాల నుంచి పూజిస్తూ ఉన్నారో అలాంటి భక్తులను కూడా చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దాదాపు 30 నుంచి 40 లక్షల వరకు కూడా వాళ్ళు డబ్బులు సేకరించడం కూడా జరుగుతూ ఉంది. ఇంకా అవసరం అయితే కూడా మేము చేస్తామని పెద్ద పెద్ద మనుషులు కూడా ఈ రోజు ముందుకు వచ్చి ఈరోజు దేవాలయ అభివృద్ధిలోకి మనకి సహకరించడం తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా మనము ఈ స్కీమ్ తరఫున ఈ మన వినాయక స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పంతో ఈ రోజు ముందుకు వెళ్ళే పరిస్థితిని చూస్తున్నామండి.